కుజుడు ప్లస్ కేతువు కలిశారండి. ఇలా కుజు, కేతువులు సింహరాశిలో కలిసారు. ఎందుకంటే కుజుడు వచ్చేటప్పటికి టెక్నికల్ ఎక్స్‌పర్ట్ అండి. తర్వాత ఈళ్ళకొచ్చేటప్పటికి యుద్ధాలు చేస్తూ ఉంటారు. బ్లాస్టింగ్, కిల్లింగ్, బ్లడ్ ఇదంతా వచ్చేటప్పటికి కుజుడు చేస్తూ ఉంటారండి. ఈయన ఫైరీ ప్లానెట్ అనమాట. ఇతనికి తోడు మనకి ఏమయ్యారంటే కేతు రావటంతో కేతు అగైన్ ఇది మనకి రాహుకేతులు అంటారు కదండీ! చాలా హైలీ మాలిఫిక్ ప్లానెట్ అనమాట. ఈళ్ళేం చేస్తారంటే ఏ విషయాన్ని ముందుకు పోనివ్వకుండా ఎక్కడికక్కడికి బ్రేకులేసేస్తూ ఉంటారు. ప్రతిదాన్ని జరగకుండా ఆపేస్తూ ఉంటారు. అగైన్ ఈయన ఫైరీ ప్లానెట్ అనమాట. కుజుడికి ఎలాంటి తత్వం ఉంటుందో, ఈ కేతుకు కూడా అదే తత్వం ఉండి ఇద్దరు ఫైర్ ప్లస్ ఫైర్ డబల్ ఫైర్ అయిపోయింది. అన్‌ఫార్చునేట్ థింగ్ ఏమందంటే మనం అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఏమైందంటే ఈ 2 గ్రహాలు కలిసి సింహరాశిలో కనెక్ట్ అయినాయండి. అగైన్ సింహరాశి ఫైరీ రాశి. హ్మ్. ఏమంటారు వోల్కనో అంటారు చూడండి. అగ్నిపర్వతంలాగా అయిపోయింది అక్కడ. ఈ కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఉండటం వల్ల అనుకోని విధంగా అనర్థాలు చాలా చాలా జరుగుతాయని ఇంకా చెప్పేసి ఏమైనా జరిగే అవకాశం ఉందా గురుగారు? ఖచ్చితంగా ఉందండి. చాలామంది జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇవి జరిగే అవకాశం ఉంది. మనకి నారద సంహిత అని ఒక బుక్ ఉందండి. ఇందులో చాలా క్లీన్‌గా కేతువు గురించి, లేదంటే కేతువు విత్ కుజుడితో కలిసి రావటం వల్ల ఎలాంటివి ఉంటాయని చెప్పేసి మన మహర్షులు వివరణ ఇచ్చారండి.